సంబంధించిన ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం 11వ డివిజన్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మారేపల్లి సురేందర్ రెడ్డి గారు తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. పలు సేవా కార్యక్రమాలతో పాటు అనేక మందికి సహాయాలు, కాంగ్రెస్ పార్టీలో అనేక సేవలు వారు ఉండడం వల్లనే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవనార్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నది కాదనలేని సత్యం. అలాంటి గొప్ప వ్యక్తి, మహనీయులు మనకు సురేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా అవుతుంది మీ ప్రచారం? ఇది 11th డివిజన్ బండమీదిపల్లె గ్రామం 11th డివిజన్. ఇది ఇక్కడ అంటే నేను చిన్నప్పటి నుంచి గడిపిన ఏరియా కాబట్టి మనం ఏ ఇంటి తలుపు తడితే కూడా నువ్వు కొండారెడ్డి కొడుకావా, నువ్వు మా బాబు అని చెప్పి ఆదరిస్తూ ఉన్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎందుకు వచ్చారు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని గెలిపిస్తాం ఖచ్చితంగా అని చెప్పి మేము అభివృద్ధి కోరుకుంటున్నాం. బండమీదిపల్లి అభివృద్ధి ప్లస్ మీరు మా పాత మనిషి ఇక్కడి నుంచి ఉండిపోయినారు కాబట్టి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. రాబో కాలంలో ఇక్కడ చిన్న చిన్న సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల సమస్యలు, పింఛన్లు, ఇండ్లు, ఇవి ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకువెళ్ళి ఎంబడే తక్షణమే ఎంత తొందర వీలైతే అంత తొందర డెవలప్ చేయడానికి మనస్ఫూర్తిగా నేను ఇది డెవలప్ చేసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. చేసుకునే అవకాశం వచ్చినందుకు సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన గ్రామం కాబట్టి ఇక్కడ నేను డెవలప్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నా. అంతేకాకుండా బండమీదిపల్లి ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం ఏమంటే 11వ డివిజన్ ప్రజలకు బండమీదిపల్లి, గుల్లబండ తాండా, బుడిగజంగాల కాలనీ, బండమీదిపల్లి సెటిలర్స్ ఏరియా, మా గౌడ సోదరులు, రాజు గురకల్ప, పాలిటెక్నిక్ ఏరియా, శ్రీలంక ఏరియా అందరికీ కూడా ఒకటి విన్నపం ఏంటంటే చాలా ఏళ్ళుగా చాలా రకమైన సమస్యలన్నీ కూడా కుంటుపడిపోయిన సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అందరికీ అందుబాటులో ఉండి తక్షణం 6 నెలల లోపల బండమీదిపల్లెను మహబూబ్నగర్ కార్పొరేషన్లోనే ఇంత మంచి డివిజన్ లేదు అన్నట్టుగా తీర్చిదిద్దడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాను. మీ ఆశీర్వాదం నాకు కావాలి. మీరు గెలిపియండి. తర్వాత మీ బాధ్యత, మీ గ్రామ అభివృద్ధి, మన 11వ డివిజన్ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను. మీ బిడ్డలా పనిచేసి మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఉన్నతంగా ఎక్కడ చూస్తే కూడా 11th డివిజన్ గురించి మాట్లాడుకునేటట్లుగా అభివృద్ధి అంటే ఏంటో చూపించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తా ఉన్నాను.